చామెట్ యాప్తో మహిళల పక్కదారి ఈజీ మనీ కోసం గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్ న్యూడ్ వీడియో కాల్స్ ఆ యాప్ను ప్రమోట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు బాధితుల్లో ఒంటరి మహిళలు యువతలే అధికం డబ్బుల కోసం భర్త పిల్లలను వదిలేస్తున్న వివాహితలు కాల్స్ రికార్డ్స్ చేసి అవతలి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్న కొందరు అతివలు రోజు రోజుకు పెరిగిపోతున్న యూజర్ల సంఖ్య సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి ఘోరంగా వచ్చినాయి చెత్త యాప్లన్నీ. నేను సజ్జనార్ గారిని ఏం అడుగుతున్నా, సజ్జనార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫ్రెండ్ యాప్ అట ఏదో కొత్తగా ఇంకేమున్నాయా ఫ్రెండ్ యాప్ అని చెప్పి ఏదో చామెట్ యాప్ అని చెప్పి ఘోరం. ఒక సోషల్ మీడియాలోనే గూగుల్ యాడ్సెన్సే యాడ్స్ పెట్టుకొని నడిపిస్తున్నారు వాళ్ళ యాప్. సెలబ్రిటీస్ తోటి ప్రచారం చేపిస్తున్నారు. మీరు ఎట్లనైతే బెట్టింగ్ యాప్స్ మీద సజ్జనార్ గారు ఉక్కుపాదం మోపినారో అప్పుడు, దాని తర్వాత అది ఎంతవరకు నిర్మూలించిరో లేదో నాకు తెలియదు. బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి బెట్టింగ్ యాప్స్. సారీ టు సే దిస్ సజ్జనార్ గారు. కానీ ఇప్పుడు ఈ ఫ్రెండ్ యాప్ అని చెప్పి ఇంకో కొన్ని యాప్లు అని చెప్పి మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్. ఇట్లాంటి చెత్త అడ్వర్టైజ్మెంట్లు. రాత్రి ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారా? మీకు మనసు విప్పి మాట్లాడాలని ఉందా? అయితే ఇంకెందుకు యాప్ డౌన్లోడ్ చేయండి, దీంట్లో డబ్బులు కట్టండి, కొత్త స్నేహితుల్ని పరిచయం చేసుకోండి, తిరగండి. బట్ వెనకాల చేసేదంతా ప్రాస్టిట్యూషన్. ఇది ఒక కొత్త దుకాణం. ఏది? ఫ్రెండ్ యాప్ అని, చామెట్ యాప్ అని, అన్నీ అవే. అంటే యాడ్ చూస్తే కూడా ఎట్లుంటుంది అంటే, ఒంటరిగా లేనోళ్ళు కూడా ఒంటరి ఉండాలేమో అనిపిస్తుంది. కొంతమంది డిప్రెషన్లు ఉంటారు. ఎట్లుంటుంది ఇప్పుడు, ఇంట్లో భర్త పట్టించుకోడు, ఉద్యోగానికి పోతాడు, లేకపోతే ఆయన ఉట్టి పోపిష్టి భర్త అనుకుందాం. పొద్దు నుంచి రాత్రి వరకు అసలు తిన్నావా, పడుకున్నావా, లేచావా అని కూడా అడగడు అనుకుందాం. కేర్ తీసుకోవడం అనుకుందాం. అమ్మాయిలు ఎప్పుడైనా సరే దేనికి పడతారండి? వాళ్ళ వీక్నెస్ ఏంటి? కేరింగ్. ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో, ఎవరైతే కేర్గా చూసుకుంటారో, సో ఏ అమ్మాయినా కలగంటది, నన్ను కేర్గా ప్రేమగా చూసుకునేటువంటి భర్త నాకు కావాలా, దొరకాలా అని చెప్పి. ఎవరైనా అదే అనుకుంటారు. నా 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 మనోభావాలకు కూడా, నాకు కూడా ఆయన గౌరవం ఇవ్వాలా, ఇప్పుడైతే అది డెఫినెట్గా కోరుకుంటున్నారు. సో ఇద్దరం ఒకటే అనుకోవాలా. సో కేరింగ్ ఉండాలి. నా తండ్రి నన్ను ఎట్లయితే చూసుకున్నాడో మా ఆయన కూడా అట్లనే చూసుకోవాలి, నా కాబోయే భర్త. సో ఇటువంటి కళల ప్రపంచంలో రివర్స్లో జరుగుతూ ఉంటే, ఈ స్ట్రెస్ల వీటిల మధ్యలో ఇంట్లో భార్యలను పట్టించుకోకుండా, ప్రేమగా మాట్లాడకుండా, వాళ్ళు ఉప్పు ఎక్కువైనా, పప్పు ఎక్కువైనా, తొక్కు ఎక్కువైనా, ఏది ఎక్కువైనా, ఇది ఎందుకు ఇట్లుంది, అది ఎందుకు అట్లా ఉంది, ఆ స్ట్రెస్ అంతా ఇక్కడ చూపడం, ఇవన్నీ ఏమైపోతుంది, ఇచ్చా నా జీవితం పిచ్చిలేస్తుంది, నా జీవితం ఏంది జీవితం అని డెఫినెట్గా ఆ మహిళకి ఇంట్లో అనిపిస్తుంది. సో అటువంటి టైంలో ఇటువంటి యాప్లు చూసిరనుకో ఏమవుతుంది? ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? మీకు కేర్ లేదా? మీకోసం మీకు మాట్లాడే పర్సన్ మీకు కావాలనా అని యాడ్ వస్తుంది గూగుల్లోనో, ఈ ఫేస్బుక్లో, ఈ ఇన్స్టాలో, ఇవన్నీ కింద గూగుల్ యాడ్సెన్స్లో. ఏమైపోతుంది అసలు? ఇది ఏంది? ఇది ఫ్రెండ్ యాప్, ఒకసారి చూద్దామని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుందో చెప్తా వినండి. మార్కెట్లో చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏమవుతుందండి? అందరు యాపే అది కదా, ప్రేమగా మాట్లాడాలి అంటే 20 పెళ్ళైన తర్వాత దొరకని ప్రేమ ఒక్క నిమిషంలో అంటే ప్రేమగా మాట్లాడితే యాక్ట్ చేయాలా? తిన్నావా, ఏం తిన్నావు, వంట చేసావా, ఇవి. సో ఈ అమ్మాయిల వీక్నెస్ తోటి వీళ్ళు ఆడుకోవడము, మాట్లాడము, తర్వాత ఆ అమ్మాయి కూడా దానికి అట్రాక్ట్ అవ్వడం. ఎందుకని ఇంట్లో దొరకట్లేదు ప్రేమ, ఇంట్లో కేరింగ్ దొరకట్లేదు. ఇది యాక్టింగ్ అని పాపం వీళ్ళకి పిచ్చి మొక్కలకు తెలియదు. సారీ టు సే దిస్. వీళ్ళు ఫ్లడ్ చేయడము, దీన్ని వీళ్ళకి కొత్తగా అనుకోవడము, ఏదో కొత్త అనుభూతిని పొందుతున్నాం అనుకోవడము, అరే నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అనుకోవడం. ఆ ఫ్రెండ్ యాప్, ఫ్రెండ్ తర్వాత ఏమవుతుంది? ఇంకా తర్వాత ఇంకేవేవో కాల్స్కి వెళ్ళిపోతాయి. నూడు కాల్స్ అని, ఆ కాల్స్ అని, ఈ కాల్స్ అని వెళ్ళిపోతాయి. అంటే ఆలోచన లేని వాళ్ళని కూడా ఈ యాప్లు డైవర్ట్ చేస్తుంది. నేను చెప్పేది అది. ఆలోచన లేని వాళ్ళని డైవర్ట్ చేస్తుంది, యువతను తప్పుదారి పట్టిస్తుంది. ఇక యువత ఎట్లా తప్పుదారి పట్టిస్తారు? తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకు టైం స్పెండ్ చేద్దామన్నా చేయడం. ఇవాళ రేపు జాయింట్ ఫ్యామిలీలు ఉండద్దు, ఓకే, సపరేట్గానే ఉండాలి,
ఇంతకుముందు అంటే కుటుంబంలో తాతయ్య అమ్మ నాన్న జాబ్ చేసినా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని చూసుకుంటుండే తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, సో ఒక లవ్ ఎఫెక్షన్, అరే మా అమ్మ మాట్లాడతలే మాట్లాడితే కసడం ఏదో ఒకటి ఉంటుంది కదా. సో ఇట్లా మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ కావాలని చెప్పి యువతను అట్రాక్ట్ చేసుకోవడం. సో ఏ రకంగా చూసినా సజ్జనార్ కాదు, ఇది చాలా డేంజర్ బెల్స్ని మోగుతూ ఉన్నది. సో దీనివల్ల అసలు ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉన్నది. వీక్నెస్లు తెలుసుకొని ఎరవేస్తున్నారు, యాప్ల ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో దయచేసి సజ్జనార్ గారు, సజ్జనార్ గారు మన హైదరాబాద్ సిపి ఎలానైతే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినారో మీరు, ఈ ఫ్రెండ్ యాప్, ఈ ఏదైతే చామెట్ యాప్, సో ఈ యాపుల మీద దృష్టి పెట్టండి, నిర్మూలించండి. సివి ఆనంద్ గారు కూడా చెప్తున్నాను నేను. ఐబొమ్మ మీద వెళ్ళినారు కదా, వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ ఏవో రిలీజ్ చేసినారు. సో ఈ కష్టమంతా సినిమా వాళ్ళే దోచుకుంటున్నారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఒక సినిమా చూడాలంటే 1000 రూపాయలు అవుతుంది, దీంట్లో ఫ్రీగా చూస్తున్నారు కదా, ఇంత డబ్బులు తక్కువ కట్టి. వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ యూనిట్ వాళ్ళకు కూడా ఇవ్వట్లే, కార్మిక సంఘాలకు ఇవ్వట్లే. సో ఇటువంటి వాళ్ళు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది ఒక రకంగా చూస్తూ ఉంటే. సో దయచేసి ఇటువంటి యాప్లను కూడా మరి డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు, తర్వాత సజ్జనార్ గారు, సివి ఆనంద్ గారు మరి దీన్ని ప్రోత్సహించద్దు, తెలంగాణలో బ్యాన్ చేయాలి దీన్ని అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకన్నా పరమ దరిద్రమైనటువంటి యాప్లు, చెత్త యాప్లు ఏం లేవు ప్రపంచంలో. బెట్టింగ్ యాప్ల కన్నా డేంజర్ ఇది.